పార్టీ పాటలు కూడా రాసారా మీరు ఏదైనా? పార్టీకి రాసిన సార్ అవన్నీ గుర్తులేదు, చాలా రాశాను. చాలా రాశారు. పవన్ కళ్యాణ్కు రాసిన సార్. ఓకే, అదేమన్నా ఒక చరణము పల్లెవు మీకు వినిపిస్తా. జనం బలం ఉన్న జనసేన మనదిరా, గుండె బలం ఉన్న పవనన్నదలోరా. జనం బలం ఉన్న జనసేన మనదిరా, గుండె బలం ఉన్న పవనన్నదలోరా. అమరావతి బరిలో అడుగేస్తది జనసేన, అమరావతి బరిలో అడుగేస్తది జనసేన. గాజు గ్లాసు గుర్తును గెలిపించు లక్షలోన, ఊరు వాడ ఒకటై గాజు గ్లాసున గెలిపించుకుందాము. జై బోలో బోలో, జై బోలో, జై బోలో బోలో, జై బోలో. జై కొట్టండి అన్న గాజు గ్లాసు గుర్తుకు, లెక్కల ఓట్లేద్దాం గాజు గ్లాసు గెలుపుకు. జై కొట్టండి అన్న గాజు గ్లాసు గుర్తుకు, లెక్కల ఓట్లేద్దాం గాజు గ్లాసు గెలుపుకు. విన్నారండి ఈ పాట పవన్ కళ్యాణ్? చాలా సార్లు విన్నాడట. నా దగ్గరికి ఇద్దరు వచ్చారు సార్ వైజాగ్ నుంచి, మోహన్ రావును ఉదయ్ భాస్కర్ అని. ఇది పవన్ కళ్యాణ్ పాటలు నాతో రాయించి పాడేయడం కోసం వచ్చిండ్రు. విశాఖపట్నం నుంచి కరీంనగర్ వచ్చారు వాళ్ళు. తెలుసుకొని వచ్చిండ్రు. అయితే అదే రోజు నైట్లో తయారు చేసిన పాటలు రెండు, ఇంకో పాట గుర్తులేదు అది. 2 పాటలు రాసినాం, 2 చాలా బాగున్నాయని చెప్పిండ్రు వాళ్ళు. తీసుకుపోయింది అక్కడ వినిపించిన, చాలా బాగా రాసిండ్రు. ఎక్కడ చేయించుకొచ్చానని అడిగిండట. ఇట్లా కరీంనగర్ పోయినా, అందుకే పవర్ కనబడతా ఈ పాటలలో అని చెప్పిండట. తెలంగాణలో చాలా మంది జానపద కళాకారులు ఉన్నారు. శంకర్, శారంగపాణి, ఇట్లా చాలా మంది కనబడతాం. వాళ్ళకి సంబంధించి ఎప్పుడైనా మీరు వాళ్ళతో కలిసి మాట్లాడటము? శంకర్ అన్నతోని చాలా కలిసి చేసినాం సార్ మేము ప్రోగ్రామ్. సారంగపాణితో కూడా చేసినాం. అయితే వాళ్ళ పాటలు వాళ్ళు పాడేటోళ్ళు, నా పాటలు నేను మీకు వినిపించిన పాటలు నేను పాడేటోళ్ళు అన్నమాట. శంకర్ అన్న కూడా పాడేటోడు, వద్దంటే ఏం వాడ పాట అనేది. ఈ పాట బాగానే పాడేటోడు సార్. ఏమని మిమ్మల్ని పిలిచేవాళ్ళు? ఎట్లా? మదన్న అని పిలిచేటోళ్ళు. మిమ్మల్ని మదన్న అని పిలిచేవాళ్ళు. వాళ్ళ గురించి తప్పకుండానే. ఒక్క నిమిషం. జానపదాలకు 2 కళ్ళు మా శంకరు సారంగా, వన్సు మోరు కేరింతలన్న వీరిద్దరు పాడంగా. ఓరుగల్లు పొరు జిల్లకు పాటల పునాది మీరన్నా, జనపదములు జగతిని కదిలించిన సునామి మీరన్నా. జనపదములు జగతిని కదిలించిన సునామి మీరన్నా. ఓరుగల్లు జనపదుల దమ్ము దేశానికి చాటితిరి, తెలంగాణ జనగణం ప్రపంచానికి వినిపించితిరి. పులి సింహాలై గర్జించిన మీ పాట రాజబాట, శంకరన్న పాడన్న పాటలే గాయకుల నోట. లెక్కలేని కవి గాయకులంతా చేరినది చోట, జానపదంతో పునీతమైనది ఓరుగల్లు కోట. లెక్కలేని కవి గాయకులంతా చేరినది చోట, జానపదములో పునీతమైనది ఓరుగల్లు కోట. సమ్మక్క సారక్క తల్లి ఓం నమో భద్రకాళి, కరుణించండి వేణు మాధవుడి ప్రాంగణము చేరి. కరుణించండి వేణు మాధవుడి ప్రాంగణము చేరి. జానపదాలకు 2 కళ్ళు మా శంకరు సారంగా, వన్సు మోరు కేరింతలన్న వీరిద్దరు పాడంగా. ఓరుగల్లు పొరు జిల్లకు పాటల పునాది మీరన్నా. ఇంకా ఏదైనా సినిమాలలో మీ పాటల గురించి తీసుకున్నటువంటి సందర్భాలు, లేకపోతే మీరు రాసినటువంటి పాటలలో ఏదో ఒక పదాలను అట్లా తీసుకొని? పదాలంటే ఇదే పాట ఏంద్రవరి బామ్మర్ది. ఏంద్రవరి బామ్మర్ది మీరు రాసినటువంటి? నేను రాసిన పాటనే అది. వందే మాత్రం పాడటం జరిగింది పిక్చర్ లో. ఓకే, ఏంటి అసలు ఆ పాట నేపథ్యం ఏంటి? నేపథ్యం ఏంటంటే కొన్ని గొడవలు చూసినాం, పంచాయతీలు, బామ్మర్దులు ఇంట్లో వాళ్ళ గొడవ వీళ్ళ గొడవ, అన్ని రకాల గొడవలు అవి చూసి తయారు చేసిన పాట అది. మీ గొంతు నుంచి ఆ పాట. అరే ఏందిరవరి బామ్మరిది, ఇక్కలది నీ అక్క, ఏగలేను నీ అక్కతో నేనాడలేను తై తక్క. అరే ఎందిరవరి బమ్మరిది, తిక్కలది నీ అక్క, ఏగలేను నీ అక్కతో నేనాడలేను తై తక్క. అరే ఎందిరవరి బమ్మరిది, తిక్కలది నీ అక్క, ఏగలేను నీ అక్కతో నేనాడలేను తై తక్క. పొద్దుగాల లేవనంటది, 10-11 దాకా వంటది, కూర బువ్వ వండనంటది,
ఎందిరవరి బమ్మరిది తిక్కలది నీ అక్క ఏగలేను నీ అక్కతో నేనాడలేను దైదక్క. ఈ పాట సినిమాలో పెట్టినట్టున్నారు సామాన్యుడు అనే సినిమా. జగపతి బాబు ఏదో మీ పర్మిషన్ తీసుకొని పెట్టారా? పర్మిషన్ యాక్చువల్గా నా పర్మిషన్ లేదు, తీసుకోలేదు సార్ వీళ్ళు. యాక్చువల్గా ఏమైందంటే ఈ పాట ఒక వ్యక్తి పేపర్ మీద రాసుకొని పోయి చూపించిండట వీళ్ళకి. ఓకే. ఆ వ్యక్తి పేరు రాజు, తను రాసినట్టు రాజు అట ఆ వ్యక్తి పేరు. అయితే నాకు తర్వాత ఏమైందంటే పాట పిక్చర్ రిలీజ్ అయింది, పాట వచ్చింది. పాట వచ్చినాక నిర్నాల కిషోర్ ఫోన్ చేసిండు, సార్ మీ పాట మీ పేరు లేదు ఏం లేదు అని అడిగిండు. అంటే శ్రీనివాస్ అంటే శ్రీనివాస్ నెంబర్ ఇచ్చిండు నాకు, వందే మాత్రంతో మాట్లాడాడు. ఇట్లా సంగతి అన్న పాట నేను రాసిన అంటే లేదండి ఎవరో రాజు అన్నట్టు ఆయన వచ్చిండు, తనే రాసిండు అన్నాడు పాట. ఎవరు రాజు అంటే ఏదో కమలాపూర్ ఏదో అడ్రస్ చెప్పిండు, టైలర్ అట ఆయన అని చెప్పిండు. ఓ 1 వీక్ తర్వాత పోయి చూసినాం సార్. వాడు బీదోడు, పాక వేసుకొని టైలరింగ్ చేస్తాడు, బట్టలు కుట్టుకొని బతుకుతాడు. ఇవన్నీ ఏమడగాలి వాని స్థితిని చూసి నేను పక్కకు వచ్చేసిన, ఏమని వాడిని కనీసం వార్నింగ్ కూడా ఇవ్వలేదు, సప్పుడు వచ్చేసి నేను ఏమనలేదు. ఇట్లా మీరు రాసినటువంటి పాటలు ఏమైనా దొంగతనంగా ఇప్పుడు జరిగినట్టుగా ఇంకేదైనా పాటలు ఉన్నాయా? ఇప్పుడు బ్రహ్మానందం మాడిన పాట కూడా నాకు తెలియదు. ఈ వద్దంటే ఏమలాడబోతానంటే అనేది నాకు తెలియదు, అది అందులో పెట్టిండ్రు. అందులో పెట్టేసి చాలా వరకు గంజాయి మత్తు ఇవన్నీ చూస్తా ఉన్నాం. అలాంటి వారి కోసం మీ పాటలలో ఏమైనా మీ కలం ఏమైనా ఉన్నాయి సార్? పాను పరా గుట్కా ఉన్నది, పాను పరా గుట్కా, దాని మీద కూడా పాట రాశారా? పాను పరా గుట్కా మీద, అది కూడా పాపులర్ సాంగ్ అది. ఓకే, పాడండి. అరే పాను పరాగు గుట్టుకా తింటే పానం పోతాది కొడుకా, ఇనకుంటే ఓ కొడుక లట్టెక్కుమంటావురో, ఇనకుంటే ఓ కొడుక లట్టెక్కుమంటావురో, గుట్కాను గొంటివా గుట్టుక్కుమంటావురో. అరే పాను పరగు గుట్టుకా తింటే పానం పోతాది కొడుకా, అరే పాను పరగు గుట్టుకా తింటే పానం పోతాది కొడుకా, ఇనకుంటే ఓ కొడుక లట్టెక్కుమంటావురో, ఇనకుంటే ఓ కొడుక లట్టెక్కుమంటావురో, గుట్టాను వంటివా గుట్టుక్కుమంటావురో, పాను పరగు గుట్టుకా తింటే పానం పోతాది కొడుకా, పాను పరగు గుట్టుకా తింటే పానం పోతాది కొడుకా. రంగు రంగు పొట్లాలు తింటే వచ్చు కష్టాలు, మానకుంటే నీకు వచ్చు గొంతు క్యాన్సరు, రంగు రంగు పొట్లాలు తింటే వచ్చు కష్టాలు, మానకుంటే నీకు వచ్చు గొంతు క్యాన్సరు, మత్తు మస్తుగున్న దాని నవిలి నవిలి మింగితే కడుపులోన ఖచ్చితంగా కలుగు వలసరు, సార బీరు ఉన్ననాడు గిన్ని గుట్కలాడవాయే, సార బీరు ఉన్ననాడు గిన్ని గుట్కలాడవాయ్, సర్కారు సారబోయి గుట్కాల రోజులాయ, పాను పరాగు గుట్టుకా తింటే పానం పోతాది కొడుకా, పాను పరాగు గుట్టుకా తింటే పానం పోతాది కొడుకా. ఎక్కడన్నా గుట్కలేని పానుటేల ఉన్నదా, గుట్కలేని ఊరు వాడయాడనన్న ఉన్నదా, ఎక్కడన్నా గుట్కలేని పానుటేల ఉన్నదా, గుట్కలేని ఊరు వాడయాడనన్న ఉన్నదా, యాడబడితే ఆడ చూడు గుట్క పూల దండలు, యాడబడితే ఆడ చూడు గుట్క పూల దండలు, సారాను మించినాయి గుట్క పిచ్చి ఉండదు, పాను పరాగు గుట్టుగా తింటే పానం పోతాది కొడుకా, పాను పరాగు గుట్టుగా తింటే పానం పోతాది కొడుకా. ఇన్ని పాటలు రాసి పాడుతున్నటువంటి మురళీ మధుకు శిష్యులు ఉన్నారా అంటే, మీరు శిష్యులను తయారు చేసుకున్నారా అంటే ఏం చెప్తారు? చాలా మంది ఉన్నారు తెలంగాణలో. కొంతమంది పాపులర్ అయిన వడ్లకొండ అనిల్ కుమార్, తుమ్మనపల్లి రాజు, రావుల తిరుపతి, ఎర్ర సురేష్, తేలు విజయ, వీళ్ళందరూ కూడా ఇప్పుడు జానపదాలలో టాప్ మోస్ట్. తేలు విజయ, నిర్నాల కిషోర్, శంకర్ బాబు. శంకర్ బాబు అంటే మొన్న పాటలు బాగా ఫేమస్ అయితా ఉన్నాడు, పుష్ప 2 లో ఉన్నట్టు. శంకర్ బాబు, అనేక మంది ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు, చాలా మంది. ఎప్పుడైనా వాళ్ళందరినీ ఒక్కడ గ్యాదర్ అయ్యేటువంటి ప్రయత్నం జరిగిందా? చాలా చోట్ల ప్రోగ్రామ్ లో కలుసుకున్నాం మేము, ప్రోగ్రామ్ లో చాలా చోట్ల కలుసుకున్నాం. ఎట్లా మీరు గురువు అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళకు చాలా బాగానే చెప్తారు నా గురించి, నా పేరు చెప్పి మరీ పాడతారు పాటలు. మీ పేరు మీరు గురువుగా వాళ్ళు స్వీకరిస్తారు. ఏ పాట అయినా పాట ఫలానా మురళీ రాసిన పాట అని చెప్పి మరీ పాడతారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.